ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ విజేతలందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఇక జూలై 28న మెయిన్స్ పరీక్ష జరగబోతుంది. అందులో మెయిన్స్ లో నెంబర్ 1లో 75 మార్కులకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నదని మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. దీనికి సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. నాకు అటు ఇండియన్ హిస్టరీలో ఇటు ఆంధ్ర హిస్టరీలో 35 ఏళ్ల అనుభవం ఉంది. అనేక వందల మంది స్టూడెంట్స్ నా దగ్గర కోచింగ్ తీసుకొని అనేక పోస్టులో ముఖ్యంగా గ్రూపుల్లో ఉన్నారు. గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అనేటువంటి ఒక సంస్థ నేను నడిపాను. ఇప్పుడు కూడా నడుస్తున్నది, కాకపోతే ఆన్లైన్లో నడుస్తుంది. అందులో ఆన్లైన్లో నేను ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అన్ని రకాల వీడియోల్ని సిద్ధం చేసి ఉంచాను. ఆల్రెడీ దగ్గర కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఫాలో అవుతుంది. ఈ సందర్భంలో నేను మీకు ఏం చెప్తున్నాను అంటే, ఎవరికైతే ఆ యొక్క వీడియోలు అవసరం ఉందో లేదా నేను రాసిన పుస్తకం కావాలనుకుంటున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ 9618644949. రిపీట్ 9618644949. నా పేరు పైరిశెట్టి మల్లికార్జున్, బిఎంఆర్ సార్. నేను ఈ పుస్తకాన్ని రచించినప్పుడు దాదాపుగా అన్ని ప్రామాణిక గ్రంథాలను తీసుకున్నాను. డాక్టర్ బిఎస్ హనుమంతరావు గారు ఆంధ్ర చరిత్ర, కండవల్లి లక్ష్మీరంజనం గారు, ఖమ్మంపాటి సత్యనారాయణ గారు ఈ పుస్తకాలు, రేగాని సరోజిని యొక్క ఆంధ్ర స్వాతంత్రోద్యమం, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పి రఘునాథరావు ఎలాగో ఉంటుంది. ఇవి కాకుండా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వాళ్ళ చేత ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వాళ్ళు ఇటీవల ఒక 8 వాల్యూమ్స్ రాయించి ఎంఎస్కో పబ్లికేషన్ ద్వారా దాన్ని విడుదల చేయడం. దాని తర్వాత కనుక మనం చూసే పని అయితే ఆ 8 పుస్తకాల నుంచి కూడా మనకి బిట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆధునిక భాగానికి సంబంధించి అటు పి రఘునాథరావు కానీ ఇటు రేగాని సరోజిని కానీ సరిపోవటం లేదు. మీకు పేపర్ చూసి మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ వాల్యూమ్స్ వచ్చిన తర్వాత 8 వాల్యూమ్స్ వచ్చిన తర్వాత మనకి తొలి ఆధునిక ఆంధ్ర హైదరాబాద్ కంపెనీ పాలన అనే పేరు కింద 1724 నుంచి 1857 దాకా ఒక పుస్తకాన్ని, అదేవిధంగా తిరిగి మళ్ళీ ఆధునిక ఆంధ్ర హైదరాబాద్ అనే పేరు కింద 1858 నుంచి 1956 వరకు ఉన్నటువంటి చరిత్రని రాయడం జరిగింది. కనుక ఈ 2 పుస్తకాలు వచ్చిన తర్వాత ఆ సిరీస్ లో వీటిలోంచే ప్రశ్నలు వస్తాయి. అంతేకాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు సిలబస్ లో ఆంధ్రలో మహిళల యొక్క పాత్ర, నాటక సమాజము, నాటక సంస్థలు, గ్రంథాలయ చరిత్ర, ఇటువంటివి కూడా కొంచెం కొత్తగా కలిపారు. అవన్నీ కూడా ఇదిగో ఈ పుస్తకం వచ్చి కలిపారు. ఆధునిక ఆంధ్ర హైదరాబాద్ 1858 to 1956 ఇందులో కలిపారు. కాబట్టి ఇందులోంచి తీసి వాడు మ్యాటర్ తయారు చేశారు, సిలబస్ తయారు చేశారు. ప్రశ్నలు కూడా వీటిలోంచి వస్తున్నాయి. కనుక ఇవన్నీ నేను సమగ్రంగా తీసుకొని ఒక చక్కటి పుస్తకం రాయడం జరిగింది. దాంతో పాటుగా మొత్తము వీడియోలన్నీ కూడా ఒక యాప్లో ఉన్నాయి. కనుక ఆ వీడియోలు కావాల్సిన వాళ్ళు కానీ లేదా ఆ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు కానీ పుస్తకం ద్వారా మీరు నన్ను సంప్రదించే పని అయితే వాటిని మీకు నేను వెంటనే అందించగలను. మీకు 75 మార్కులకి గరిష్టంగా ఆ పేపర్ టఫ్నెస్ పెట్టి ఎన్ని మార్కులు వస్తాయో అన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది. కనుక దీన్ని మీరు సద్వినియోగం కోసం కోరుతున్నాను. నా పేరు పైరిశెట్టి మల్లికార్జునరావు. నా నెంబర్ 9618644949.